హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్ కుమార్. అలాగే ఈరోజు నేను మీకు చెప్పబోయే 4th క్లాస్కి సెకండ్ చాప్టర్ సైన్స్లో లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్. సో ఫస్ట్ వన్ మనం చూద్దాము. చూడు, యూ మస్ట్ హ్యావ్ సీన్ మెనీ థింగ్స్ అరౌండ్ యూ. అంటే మన చుట్టూరు చాలా ఉంటాయి అన్నారు, చూడమంటున్నారు. ఏమేమి ఉంటాయో అవన్నీ. అంటే దీస్ థింగ్స్ ఆర్ మెయిన్లీ 2 టైప్స్. మన చుట్టూ ఉండేవి 2 రకాలుగా ఉంటాయి. లివింగ్స్ అనేవి బతికేవి, నాన్ లివింగ్స్ అనేవి బతకలేనివి. అవి ఏమేంటాయి చూద్దాము. దే కెన్ ఆల్సో ద కేటగరైజ్డ్ ఇంటూ న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్. న్యాచురల్ అంటేనేమో వాటితంటే అవే వచ్చాయి, ఆర్టిఫిషియల్ అంటేనేమో మనం క్రియేట్ చేసేవి. ఆర్టిఫిషియల్ అంటే మనం క్రియేట్ చేసి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి లివింగ్ థింగ్స్ అనేవి ఏమంటాయి? హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, బర్డ్స్ అండ్ ప్లాంట్స్ అండ్ ఆర్ కాల్డ్ లివింగ్ థింగ్స్. ఇవే మనము బతికేవి కాబట్టి హ్యూమన్స్ అనేవి బతుకుతారు కదా, మనుషులు అనేవాళ్ళు. మళ్ళీ యానిమల్స్ అనేవి కూడా బతుకుతాయి కదా, బర్డ్స్ బతుకుతాయి, ప్లాంట్స్ ఆర్ కాల్డ్ లివింగ్ థింగ్స్. అదే బతకలేనివి ఏమేంటాయి? నాన్ లివింగ్ థింగ్స్. థింగ్స్ లైక్ రాక్స్ అంటే రాళ్ళు బతుకుతాయా? బతకవు కదా. అలాగే సాయిల్, నేల, వాటర్, నీరు, ఎయిర్, గాలి, కోల్, పెట్రోల్, ఇవి ఉంటాయి కదా, బొగ్గు, బస్సు, కారు ఎక్సెట్రా ఆర్ కాల్ నాన్ లివింగ్ థింగ్స్. ఇవన్నీ అంటే వీటికి ప్రాణం అనేది ఉండదు. సో దే హ్యావ్ నో లైఫ్. వీటికి ప్రాణం అనేది ఉండదు, అది నో లైఫ్ అని ఇచ్చేసాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫీచర్స్ ఆఫ్ లివింగ్ థింగ్స్లో ఫీచర్స్ చెప్పమంటున్నాడు. లివింగ్ థింగ్స్ ప్రాసెస్ వేరియస్ ఫీచర్స్. ఫస్ట్ వన్ వచ్చేసరికి మూమెంట్ చూద్దాం. మూమెంట్ అనేది ఏంటి? ఆల్ ద లివింగ్ థింగ్స్ షోస్ ది క్యారెక్టరైజ్డ్ ఆఫ్ మూమెంట్ అండ్ లివింగ్ థింగ్స్ కెన్ మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. దిస్ ఈజ్ కాల్డ్ ఎ బిహేవియరల్ క్వాలిటీ. అంటే ఇప్పుడు మనిషి ఉన్నాం, మనం లివింగ్ థింగ్స్లో మనం మనుషులు ఉన్నాం. మనుషులు ఏమంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే నడుచుకుంటూ వెళ్ళిపోతారు కదా, అలాగ చెప్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మూమెంట్ ఇన్ యానిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ పాసిబుల్ విత్ ది హెల్ప్ ఆఫ్ లెగ్స్. మనుషులు, యానిమల్స్ ఇలాంటివి ఉన్నాయి కదా, జంతువులు, మనుషులు, వీళ్ళందరూ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి దేన్ని ఉపయోగించుకుంటారు? మనుషులు అయితే కాళ్ళు ఉపయోగించుకుంటారు. అదే ఇప్పుడు యానిమల్స్, టైగర్, లైన్ ఇలాంటివి ఉన్నాయి అనుకో, 2 చేతులు 2 కాళ్ళు 2 ఉపయోగించుకుంటాయి. అలాగే ఇప్పుడు ఫిషెస్ అయితే ఏం చేస్తాయి? ఫిషెస్ డు నాట్ పోసెస్ లెగ్స్. ఫిషెస్కి అనేవి మరి కాళ్ళు అనేవి ఉండవు కదా, మరి ఎలా మూవ్ అవుతాయి? అవి స్విమ్ చేసుకుంటూ మూవ్ అవుతాయి, ఈత కొట్టుకుంటూ. ఇది దే స్విమ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దేర్ ఫిన్స్ అయ్యి రెక్కలను ఉపయోగించుకొని మూవ్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నెక్స్ట్ పేజ్. వింగ్స్ మేక్ ఇట్ పాసిబుల్ ది బర్డ్స్ టు ఫ్లై. వింగ్స్ అనేవి అక్కడేమో చేపలకి ఏమున్నాయి? ఫిన్స్ ఉన్నాయి. ఇక్కడ వింగ్స్, రెక్కలు. ఇవి ఏముంటాయి? వింగ్స్ మేక్స్ టు పాసిబుల్ టు బర్డ్ టు ఫ్లై అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఎలాగా కాకులు ఉన్నాయి అనుకో, దానికి ఏముంటాయి? రెక్కలు ఉంటాయి. అవి ఎగరడానికి ఉపయోగపడతాయి. ఫిషెస్కి అనేవి ఈత కొట్టడానికి ఉపయోగపడతాయి. ఫిన్స్, వింగ్స్ తేడా. దే ఆర్ సెవరల్ రీజన్స్. చాలా రీజన్స్ ఉంటాయి, చూద్దాం అవి. ఫర్ విచ్ ద మూమెంట్ ఈస్ డన్. దీస్ రీజన్స్ ఆర్ ఫుడ్, షెల్టర్ అండ్ ప్రొటెక్షన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లాంట్స్ ఆల్సో ఎగ్జిబిట్ మూమెంట్. ప్లాంట్స్ అనేవి కూడా మూమెంట్ అవుతాయి. ప్లాంట్స్ అనేవి మూమెంట్ అవుతాయా లేదా? అవుతాయా? ప్లాంట్స్ అనేవి మూమెంట్ అవుతాయి. ఇప్పుడు సన్ఫ్లవర్ ఉంది, ఇక్కడ చూడండి, సన్ఫ్లవర్ ఉంది కదా డయాగ్రాము. ఈ సన్ఫ్లవర్ అనేది మరి సూర్యుడు ఎటు ఉదయిస్తే అటు కదలడానికి పాసిబుల్ అయ్యిద్ది కదా మరి. ఇంకోండి ఇది. ఇప్పుడు సూర్యుడు ఇప్పుడు తూర్పు సైడ్ ఉన్నారనుకో, తూర్పు సైడ్ తిరుగు. అదే పడమడ సాయంత్రం ఈవినింగ్ అయిపోయింది కదా, అప్పుడు ఎలాగవుతాయి? సూర్యుడు ఎటుంటే అటు ఫ్లవర్ అనేది వెళ్ళిద్ది. సో మూమెంట్ అనేది జరుగుతుంది కదా, దానికి మరి కాళ్ళు ఏం ఉండవు. అది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫ్లవర్స్ అండ్ లీవ్స్ యూజువల్లీ షో మూమెంట్ టువర్డ్స్ ది సన్లైట్. ఇక్కడ ఇదే చెప్తున్నాడు. ఫ్లవర్స్, సన్ఫ్లవర్ కదా అది, సన్ఫ్లవర్ మరి మూమెంట్ అవుతుంది కదా. అండ్ లీవ్స్ యూజువల్లీ టు షో మూమెంట్ టువర్డ్స్ ది సన్లైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద లీవ్స్ అండ్ పెటల్స్ ఆఫ్ వేరియస్ ఫ్లవరింగ్. లీవ్స్ అంటే ఈ ఆకులు, నెక్స్ట్ వన్ పెటల్స్, ఇవి ఉంటాయి కదా, కొమ్మలు ఇలాంటివి, ఇవన్నీ ఇవి కూడా ఆర్ వేరియస్ ఫ్లవరింగ్ ఆఫ్ ప్లాంట్స్. ఇలాగే చాలా రకాలయ్యే ఈ పువ్వులు, ఈ ప్లాంట్లో పువ్వులు, మొక్కలు ఉంటాయి కదా, అవి చెప్తున్నాడు. ఏమవుతాయి? అయ్యే ఓపెన్ అండ్ క్లోజ్ విత్ ది సన్ రైజెస్ అండ్ ది సన్సెట్. అంటే ఇప్పుడు ఎండ వచ్చినప్పుడేమో పువ్వు అనేది వికసించుకుంటుంది. అదే చీకటి అయిపోయింది అనుకో, రాత్రి అయిపోయింది అనుకో, ఆ పువ్వు అనేది మళ్ళీ ముడుచుకుంటుంది. తేడా అది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ద పిక్చర్ ప్లాంట్ ఆల్సో ఎగ్జిబిట్ మూమెంట్
వెనెవర్ ఎనీ ఇన్సెక్ట్ సైట్స్ ఆన్ ఇట్ ఇట్ క్లోజెస్ ఇట్స్ మౌత్ ఇన్స్టెంట్లీ. అలాగే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అవతార్ మూవీ చూసారు, అవతార్ మూవీలో అది టచ్ చేయంగానే ఏమైంది, ముడుచుకుపోయింది కదా మౌత్ అనేది, దాన్ని అది మౌత్ లాగా ఉపయోగించుకున్నారు, అదే చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దస్ ఇట్ కెన్ సెడ్ దట్ ఆల్ ద లివింగ్ థింగ్స్ షోస్ మూమెంట్ సమ్ వే ఆర్ ది అదర్. అలాగే చాలా ఉంటాయి లివింగ్ థింగ్స్ అనేవి, ప్రతిదీ మూమెంట్ అవుతుంది, అదే రకరకాలుగా మూమెంట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బట్ ది నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ ఎగ్జిబిట్ మూమెంట్. నాన్ లివింగ్ థింగ్స్ బతకలేనివి అనేవి మూమెంట్ అవ్వలేవు, బతకలేనవే మూమెంట్ అవ్వలేవు. ఇప్పుడు రాళ్ళు ఉన్నాయని చెప్పాను ఇందాక, రాళ్ళు ఏముంటాయి, ప్రాణం ఉంటుందా, దానికి ఉండదు, ప్రాణం లేదు కాబట్టి ఏమవుతుంది, అది మూమెంట్ అవ్వలేదు. మరి ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళగలదా, దాన్ని వెళ్ళలేదు. అలాగే అండ్ దే లైఫ్లెస్ అండ్ డు నాట్ హ్యావ్ ఎనీ రిక్వైర్మెంట్స్ టు ఫుల్ఫిల్ ఇందాకదే. నెక్స్ట్ వన్ గ్రోత్ చూద్దాం. గ్రోత్ అంటే ఏంటి, గ్రోత్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. లివింగ్ థింగ్స్లో అంటే బతికే దాంట్లో ఇదొక మంచి ఇంపార్టెంట్ మ్యాటర్ అనేది, గ్రోత్, పెరుగుదల. చూద్దాం అది. గ్రోత్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఆఫ్ లివింగ్ థింగ్స్. ఇట్ ఈస్ క్యారెక్టరిస్టిక్ దట్ ఈస్ ఫౌండ్ ఇన్ ఆల్ లివింగ్ థింగ్స్. వెన్ యూ వేర్ బోర్న్ యూ వేర్ ఏ స్మాల్ బేబీ. నెక్స్ట్ వన్ దెన్ గ్రాడ్యువల్లీ యూ గ్రో ఇంటూ ఏ చైల్డ్, దెన్ అన్ అడల్ట్ అండ్ దెన్ టు అన్ ఓల్డ్ పర్సన్. ఇప్పుడు మనకి ఇక్కడ డయాగ్రామ్ చూస్తున్నారు, డయాగ్రామ్లో ముందు ఎలాగున్నారు, ఒక మనిషి పుట్టుకతో ముందు స్మాల్ బేబీ, చిన్న పిల్లోడు. నెక్స్ట్ వన్ ఎలాగయ్యాడు, ఆ చేంజ్ అనేది కుర్రవాడిలాగా అయ్యారు, ఒక ఏజ్డ్ పర్సన్ లాగా, యంగ్ లాగా. తర్వాత మళ్ళా అది ఎలాగయ్యింది, అడల్ట్గా అయ్యాడు ఇక్కడ. నెక్స్ట్ మరి ఇక్కడ చూడు, మళ్ళా చివరికి ఎలాగయ్యారు, ఓల్డ్ పర్సన్, పాత మనిషిలాగా అయిపోయారు, ముసలాయన్ లాగా, అది చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీన్నే ఇలాగ అవ్వడాన్నే మనము గ్రోత్ అంటున్నాము. దిస్ ఫినామినా ఆఫ్ గ్రోయింగ్ ఎవ్రీడే ఈస్ కాల్డ్ గ్రోత్. మరి రోజు పెరుగుతారు కదా, రోజు ఎంతో కొంత పెరుగుతారు, పెరగకుండా అనేది ఉండరు. మొక్కలు ఉన్నాయి, మొక్కలు పెరుగుతాయి, మనుషులు ఉన్నారు, మనుషులు ఎంతో కొంత పెరుగుతారు, అలాగా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆల్సో గ్రో టు బికమ్ అడల్ట్స్. ప్లాంట్స్ అనేవి, యానిమల్స్ అనేవి పెరుగుతాయి కదా, మరి ప్లాంట్స్ అనేవి కూడా పెరుగుతున్నాయి, యానిమల్స్లో మరి మనం కూడా ఉంటాము, అలాగా ఇవన్నీ పెరుగుతున్నాయి. టు బికమ్ అడల్ట్స్, అవి అడల్ట్స్ లాగా ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దే ఆల్సో గ్రో ఇన్ సైజ్, షేప్ అండ్ దేర్ బ్రెయిన్స్ డెవలప్ ఇన్ ది సేమ్ మేనర్. ఇప్పుడు కుర్రవాడు ఉన్నాడు, కుర్రవాడు బ్రెయిన్ మన బ్రెయిన్ ఒకలాగా ఉంటుంది కదా, కుర్రవాడు అంటే నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అదే పెద్దగా అయ్యాడు అనుకో, వాడు అన్నీ నేర్చుకుంటాడు. ఇంకా అలా బ్రెయిన్ అనేది ఎప్పటికప్పుడు పెరుగుతుంది, మనిషి పెరుగుతుందో ఇది కూడా యాజ్ యూజువల్గా మనిషి ఎలా పెరుగుతున్నాడో బ్రెయిన్ కూడా పెరుగుతుందని చెప్తున్నాడు. అలాగే ఇప్పుడు మనిషి అనేది పెరుగుతుంటే హైట్ ఒకటే పెరుగుతారు ఏంటి, మనిషి బాడీ మారిద్ది, సైజ్ అనేది లావ్ ఎక్కుతారు కదా, లావ్ ఎక్కుతూ అలా పెరుగుతారు. అలాగే పెద్ద అయినాక లావ్ అనేది తగ్గిపోద్ది, అది ప్రాసెస్. ప్లాంట్స్ గ్రో వెరీ స్లోలీ. ప్లాంట్స్ అనేవి కొన్ని ఉన్నాయి, బాగా స్లోగా పెరుగుతాయి. ఇప్పుడు అర్రి చెట్టు ఇలాంటివి ఉన్నాయి కదా, అవి కొంచెం స్లోగా పెరుగుతాయి బాగా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ సీడ్ చూద్దాం. నెక్స్ట్ పేజీలో సీడ్ గ్రోస్ వెరీ స్లోలీ. ఇప్పుడు సీడ్ ఒక విత్తనం వేసాము భూమిలో ఒక విత్తనం వేసినాక ఏం జరిగింది, స్లోగా పెరుగుతుంది అది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సీడ్ గ్రోస్ ఇంటూ ఏ స్మాల్ ప్లాంట్ ఇన్ ఏ ఫ్యూ డేస్. ఆ సీడ్ అంటే ప్లాంట్ వచ్చింది కదా, ఆ మొక్క అనేది కొంచెం ఫ్యూ డేస్లోనే పెరిగింది. అది పెరగడం కాకుండా నెక్స్ట్ వన్ వచ్చేసరికి దెన్ స్మాల్ ప్లాంట్ టేక్స్ ఏ లాంగ్ టైమ్. మొక్క అయితే పెరిగిద్ది అమ్మటే, కానీ మొక్క నుంచి చెట్టు రావడానికి కొంచెం చాలా టైం పట్టిద్ది. అది ఫ్యూ డేస్తోనే అయిపోదు, ఫ్యూ వీక్స్తో అవ్వదు, చాలా టైం పట్టిద్ది అన్నాడు. లాంగ్ టైమ్ టు బికమ్ ఏ ట్రీ. దే నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ షో గ్రోత్. అంటే నాన్ లివింగ్ థింగ్స్ బతకలేనివి అనేవి గ్రోత్ అనేది మనకి చూపించదు, పెరుగుదల అనేది చూపించదు అంటున్నాడు. దే రిమైన్ సేమ్ ఇన్ షేప్ అండ్ సైజ్ త్రూ అవుట్ దేర్ లైఫ్. అంటే పెరగలేనివి ఉన్నాయి, అవి దానికి సైజ్ అనేది, ఇప్పుడు రాళ్ళు ఉన్నాయి అనుకో, రాళ్ళు అనేవి దాని సైజు ఎప్పుడు అలాగే ఉంటుంది, అండ్ అలాగే షేపు ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఎవడైనా రాళ్ళని పగల కొడితే పలుకుతుంది కానీ, లేకపోతే దాని సైజు షేప్ ఎప్పుడు అంతే ఉంటాయి కదా, అదే చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్రీతింగ్ శ్వాసక్రియ చూద్దాం. అది ఆల్ లివింగ్ థింగ్స్ బ్రీత్ ఎయిర్ కంటైనింగ్ ఆక్సిజన్ అండ్ CO2. ఆల్ లివింగ్ థింగ్స్ అంటే బతికేవన్నీ ఇప్పుడు బ్రీత్ మీదే
ఆధారపడి ఉన్నాయి, ఆక్సిజన్ కానీ CO2 కానీ. ఎలాగైనా ఇప్పుడు దిస్ ఫినామినా ఈజ్ కాల్డ్ రెస్పిరేషన్. ఆక్సిజన్ CO2 ఈ రెండింటి మధ్య జరిగేదే మనం రెస్పిరేషన్ అంటున్నాము. ఇన్ రెస్పిరేషన్ ఆక్సిజన్ ఈజ్ టేకెన్ ఇన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈజ్ గివెన్ అవుట్. రెస్పిరేషన్ అంటే అసలు ఏంటి? ఆక్సిజన్ అనేది ఇప్పుడు మనం ఉన్న మనుషులు ఉన్నాం, ఆక్సిజన్ తీసుకుంటాము, ఆక్సిజన్ లేకపోతే బతకలేరు అసలు. ఆక్సిజన్ అనేది తీసుకుంటాము, కార్బన్ డైఆక్సైడ్ అనేది వదులుతాము. CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్. అది యానిమల్స్, మోస్ట్ ఆఫ్ దెమ్, యానిమల్స్ అనేవి ఒకటి కాదు రెండు కాదు, చాలా రకాల యానిమల్స్ అన్నీ. అండ్ హ్యూమన్స్ రెస్పైర్ దేర్ హెల్ప్ ఆఫ్ దేర్ నోస్. యానిమల్స్ అనేవి మనం ఉన్నాం, యానిమల్స్లో హ్యూమన్స్ ఇలాగ ఏమన్నాం, మనం అన్నీ ఏం ఉపయోగించుకుంటున్నాము? శ్వాస పీల్చడానికి ముక్కు అనేది ఉపయోగించుకుంటున్నాము, నోస్. దాని ద్వారానే మనం రెస్పిరేషన్ జరుపుతాము, ఆక్సిజన్ అనేది తీసుకుంటాం. ఇన్సెక్ట్స్ బ్రీత్ త్రూ హోల్స్ ఇన్ దేర్ బాడీ. ఇన్సెక్ట్స్ బ్రీత్ దేర్ త్రూ హోల్స్ ఇన్ దేర్ బాడీ. అంటే ఇప్పుడు ఇవి ఉన్నాయి, కీటకాలు ఉన్నాయి. కీటకాలు ఎలాగో ఉపయోగపడతాయి మరి ఇవి పీల్చుకోవడానికి? బాడీ మొత్తం మీద చిన్న చిన్న హోల్స్ ఉంటాయి దానికి, రంధ్రాలు అనేవి. ఆ రంధ్రాల నుంచి ఆక్సిజన్ అనేవి తీసుకుంటాయి కొన్ని. అయ్యి ఇప్పుడు ఫిషెస్ ఉన్నాయి. ఫిషెస్ ఎలా తీసుకుంటాయి మరి గాలి పీల్చుకోవడాన్ని? అవి గిల్స్ ద్వారా తీసుకుంటాయి. ఇక్కడ ఉన్నాయి కదా చెవు దగ్గర ఇలాగా తీసి చూస్తారు కదా, రెడ్గా కనబడిద్ది, వాటి ద్వారా తీసుకుంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యూమన్స్ బ్రీత్ ఇన్ ఆక్సిజన్ అండ్ బ్రీత్ అవుట్ CO2. హ్యూమన్స్ మనుషులు ఉన్నాం, ఇప్పుడు మనుషులు ఏం చేసుకుంటున్నాము? ఆక్సిజన్ అనేది తీసుకుంటాము, బ్రీత్. CO2 అనేది అవుట్ అన్నాడు. అవుట్ అంటే వదిలేయడం. CO2 అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ ప్లాంట్స్ బ్రీత్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ బ్రీత్ అవుట్ ఆక్సిజన్. కానీ ప్లాంట్స్ అనేవి అలా కాదు, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాయి, ఆక్సిజన్ అనేది వదిలిద్ది. కానీ మనుషులు దానికి ఆపోజిట్గా ఉంటారు, ప్లాంట్కి ఆపోజిట్గా. ఆక్సిజన్ అనేది తీసుకుంటారు, కార్బన్ డైఆక్సైడ్ అనేది వదులుతారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫీడింగ్ చూద్దాం. ఫీడింగ్ అంటే ఏంటి? తినడమే. ఆ తినడం అనేది ఇప్పుడు ఫుడ్ ఈజ్ ది బేసిక్ నీడ్ ఆఫ్ ది బాడీ. ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎనర్జీ అండ్ గ్రోత్. ఫుడ్ అనేది ఇప్పుడు బేసిక్ అంటే మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు ఏది బాడీకి సంబంధించిన విషయంలో ఫుడ్ అనేది బాగా ఇంపార్టెంట్. మరి పెరుగుదల కావాలంటే ఫుడ్ తినాలి కదా. అది ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ఎనర్జీ అండ్ గ్రోత్. ఇది బాగా ఉపయోగపడిద్ది దేనికి? ఎనర్జీ ఇవ్వడానికి. అదే మరి నీరసంగా అయిపోతారు కదా అన్నం తినకపోతే. ఎనర్జీ ఇవ్వడానికి ఉపయోగపడతారు, పెరగడానికి ఉపయోగపడతారు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యూమన్స్ అండ్ యానిమల్స్ గెట్ దేర్ ఫుడ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ స్మాల్ క్రియేచర్స్. హ్యూమన్స్ ఉన్నారు, మనుషులు ఉన్నారు, అండ్ యానిమల్స్ జంతువులు ఏం చేస్తాయి అవి అంటే ఎలా ఉపయోగించుకుంటాయి? ప్లాంట్స్ ద్వారానే కదా ఫుడ్ తినేవి. ఇప్పుడు జింకలు ఉన్నాయి, జింకలు ఏం చేస్తాయి? ఆకులు ఇవన్నీ తినేస్తాయి, జిరాఫీ ఇలాంటివన్నీ. అలాగే హ్యూమన్స్ ఉన్నారు, హ్యూమన్స్ అనే ఏవో వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఈ వెజిటేబుల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి? ప్లాంట్స్ ద్వారా నుంచి వస్తాయి. అదే చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దే ఈట్ ఫుడ్ విత్ ది హెల్ప్ ఆఫ్ దేర్ మౌత్. అంటే ఇప్పుడు మనం తినాలనుకో, మనుషులు తినాలనుకో ఫుడ్ ఎలా తింటారు? నోటితో తింటారు కదా, మౌత్ ఉపయోగించుకొని. అదే చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ప్లాంట్స్ మేక్ దేర్ ఓన్ ఫుడ్. అంటే మనం అయితేనేమో ఫుడ్ అనేది మనంతటా మనం ప్రిపేర్ చేసుకోలేము, ప్లాంట్స్ మీద ఆధారపడుతున్నాం. కానీ ప్లాంట్స్ అనేవి దేని మీద ఆధారపడతాయి? ప్లాంట్స్ అనేవి ఎప్పుడు దానంతటా అవే చేసుకుంటాయి ఫుడ్ అనేది. అది ప్లాంట్స్ అనేవి దేని మీద ఉపయోగపడతాయి? వాటర్ కావాలి దానికి, లేకపోతే ఎండిపోద్ది కదా చెట్టు. అలాగే ఎయిర్ కావాలి, గాలి కావాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సన్లైట్ కావాలి, సూర్యకిరణాలు కావాలి. అలాగే అండ్ ది గ్రీన్ పిగ్మెంట్ కాల్డ్ క్లోరోఫిల్. గ్రీన్ పిగ్మెంట్ అనేది లీవ్స్లో కనపడిద్ది, ఆకుల్లో కనపడిద్ది గ్రీన్ పిగ్మెంట్. అవి చాలా పెట్టి చూస్తే బాగా కనిపించింది, బయోస్కోపీ వీటిల్లో దాన్ని పెట్టి చూస్తే బాగా కనిపించింది. క్లోరోఫిల్ ప్రెజెంట్ ఇన్ ప్లాంట్ లీవ్స్. అది నెక్స్ట్ వన్ వచ్చేసరికి ది ఫినామినా ఈజ్ నోన్ యాజ్ ఫోటోసింథసిస్. ఇలాగే క్లోరోఫిల్లో ఇలా జరగడానికే మనము దీన్ని ఫోటోసింథసిస్ అంటాం. ఫోటోసింథసిస్ అంటే క్లోరోఫిల్లో అనేవి ఎప్పుడు స్టోర్ అయి ఉంటాయి, ఫుడ్ మెటీరియల్స్ అనేవి స్టోర్ చేసుకుంటాయి అవి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ నీడ్ ఫుడ్ దే సర్వైవల్. అదే బతకలేని ఉన్నాయి నాన్ లివింగ్ థింగ్స్. అవి ఫుడ్ అనేవి స్టోర్ చేసుకోలేవు, అదే డు నాట్ నీడ్ ఫుడ్ దే సర్వైవల్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఫీలింగ్ అంటే ఏంటి? అదొక మంచి ఫీలింగ్ అనేది చూద్దాం. ఆల్ లివింగ్ థింగ్స్ పొసెస్ ఫీలింగ్స్. దేర్ బికమ్ హ్యాపీ, సాడ్, యాంగ్రీ అండ్ ఎగ్జైటింగ్ ఎట్ టైమ్స్.
ఇప్పుడు మనం ఉన్నాము లివింగ్ థింగ్స్, మనం ఒక్కోసారి ఒక్కోలాగా ఉంటాము ఫీలింగ్ అని. ఒక్కోసారి ఆనందంగా ఉంటాం హ్యాపీగా, ఇంకోసారి సాడ్గా ఉంటాం. సాడ్గా అంటే ఏంటి, డల్గా ఉంటాం, నీరసంగా. అది ఇంకోసారి యాంగ్రీగా, కోపంగా ఉంటాము, యాంగ్రీ అంటే. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ ఎగ్జైటెడ్. యాంగ్రీ అన్నా ఎగ్జైటెడ్ అన్నా ఒకటే. ఎగ్జైట్ అనే ఫీలింగ్స్ అనేవి రైజ్ అయిపోతూ ఉంటాయి, అవి కోపంగా ఎట్ టైమ్స్లో, కొన్ని సమయంలో. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యూమన్స్ అండ్ యానిమల్స్ యూజ్ దేర్ సెన్స్ ఆర్గాన్స్. యానిమల్స్, హ్యూమన్స్, మనుషులు ఉన్నాము, జంతువులు ఉన్నాము, అవి ఎలా చేసుకుంటాయి అసలు ఈ ఫీలింగ్స్ అనేవి, సెన్స్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి, దాని ద్వారా ఉపయోగించుకుంటాయి ఈ ఫీలింగ్స్ అనేవి. టు నో దేర్ సరౌండింగ్స్ అండ్ రియాక్ట్ టు సిమ్యులస్ యాక్యురేట్లీ. అంటే మన చుట్టూ ఉండే ప్రవర్తన బట్టి మన ఫీలింగ్స్ అనేవి మారుతాయి. అదే యాంగ్రీగా మారాలంటే ఎవడైనా మనం రెచ్చగొడితేనే కదా మనం రెచ్చిపోయేది, అంతేగాని చుట్టుపక్కల ప్రవర్తన బట్టి మనం ఫీలింగ్స్ అనేవి మారుతాయి, అదే చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వెన్ హాట్ థింగ్స్ కమ్ టు కాంటాక్ట్ విత్ హ్యాండ్ పీపుల్ రియాక్ట్ విత్ పుట్టింగ్ హ్యాండ్ బ్యాక్. ఇప్పుడు కాలుతున్న వస్తువు ఉందనుకో, ఇప్పుడు ఏదైనా వేడిగా ఉండే కాలే వస్తువు, పొయ్యి ఉందనుకో, నిప్పు రవ్వ ఇలాంటివి అయినా కానీ సడన్గా తగిలిందనుకో, ఇవేం చేస్తారు, ఎమ్మటే హ్యాండ్ అనేది తీసేస్తారు కదా అక్కడి నుంచి. అమ్మో ఇది మనకి వేడిస్తుంది, ఇది వెళ్ళి ఈ సెన్సర్స్ ఆర్గాన్స్ ఉంటాయి మనకి, ఈ వెళ్ళి బ్రెయిన్కి పాస్ చేసి బ్రెయిన్ ఎమ్మటే చెప్పేసి తీసేయమని, అలాగా. నెక్స్ట్ వన్ వచ్చేసరికి వీ స్మైల్ అండ్ లాఫ్ వెన్ వీ ఫీల్ హ్యాపీ, వీ వీప్ వెన్ వీ ఫీల్ సాడ్. ఇప్పుడు స్మైల్ అనేది ఉంది, స్మైల్ అనేది మన చుట్టుపక్కల ప్రవర్తన బట్టి అది వచ్చింది. ఇప్పుడు చుట్టుపక్కల మొత్తం ఆనందంగా ఉన్నారనుకో, మనం ఏడుస్తుంటాం, ఏంటి ఆనందంగానే ఉంటాం. ఇప్పుడు ఎవడైనా జోక్ వేసాడు, జోక్ వేస్తే మనం ఏం చేస్తాం, నవ్వుతాం, ఏడుస్తావా, నవ్వుతాం, అదే చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యానిమల్స్ కెన్ ఆల్సో సెన్స్ సిచ్యువేషన్స్. యానిమల్స్ కూడా అవుతాయి. ఇప్పుడు కుక్కలు ఉన్నాయి, కుక్కలు కూడా మరి దానికి జాలి ఇలాంటివన్నీ తెలుస్తాయి కదా, ఎప్పుడు యజమానిని ఎలా చూసుకోవాలి, దానికి అన్నీ తెలుసు ఫీలింగ్స్ అనేవి, అదే చెప్తున్నాడు. ప్లాంట్స్ డు నాట్ పొసెస్ వెల్ డెవలప్ సెన్స్ ఆర్గాన్స్. ప్లాంట్స్ అనేవి సెన్స్ ఆర్గాన్స్ అనేవి డెవలప్ అవ్వలేవు. నాట్ పొసెస్ వెల్ డెవలప్డ్ సెన్సార్ అంటే ఉంటాయి కానీ అంతగా వెల్ డెవలప్డ్ అంటే ఎక్కువగా ఉండవు, సెన్స్ ఆర్గాన్స్ అనేవి ఎక్కువగా పెరగవు ఎప్పటికప్పుడు, అదే చెప్తున్నాడు. బట్ దే రియాక్ట్, కానీ రియాక్ట్ అవుతాయి ప్లాంట్స్ అనేవి. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ మీ నాట్, ప్లాంట్ క్లోజెస్ డౌన్ అండ్ సూన్ యాజ్ వీ టచ్ ఇట్స్ లీవ్స్. ఇప్పుడు టచ్ మీ నాట్ ఉంది, దాని మీద ఇలా టచ్ చేయగానే ఏమంటే ముడుచుకుపోతుంది కదా, దానికి మరి ఫీలింగ్స్ అనేవి తెలుస్తున్నాయి కదా మరి అప్పుడు, అలాగా. అలాగే నాన్ లివింగ్ థింగ్స్ అనేవి దీనికి ఈ అసలు తెలియవు, దీనికి ఈ సెన్స్లెస్ ఫెలో అంటారు కదా తిట్టడానికి, అయ్యి అంటే వాళ్ళకి సెన్స్ ఏం తెలియవు అసలు, హ్యాపీ యాంగ్రీ ఇలాంటివి ఏమి. ఇప్పుడు రీప్రొడక్షన్ చూద్దాము. అంటే రీప్రొడక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఆల్ లివింగ్ థింగ్స్ టు కీప్ దేర్ కైండ్ అలైవ్ దేర్ నోన్ ఆన్ ది ఎర్త్. రీప్రొడక్షన్ అంటే ఏంటి, టేక్స్ ప్లేస్ ఆన్ ఆల్ లివింగ్ థింగ్స్ టు కీప్ దర్ కైండ్ అలైవ్. అంటే ప్రొడ్యూస్ చేయడాన్నే రీప్రొడక్షన్ అంటాం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇంకా అలాగే ప్రొడక్షన్ చేస్తూనే ఉంటుంది, దాన్నే మనం రీప్రొడక్షన్ అంటాం. దిస్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ అ రీప్రొడక్షన్. దేర్ మీన్స్ ఏ రీప్రొడ్యూస్ వన్స్ కైండ్. ఇందాక చెప్పిందే మన ఈ మ్యాటర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యూమన్స్ బీయింగ్స్ గివ్ బర్త్ టు చైల్డ్. హ్యూమన్స్ అనేవి ఏం చేస్తాం, హ్యూమన్స్ బీయింగ్స్ గివ్ బర్త్ టు చైల్డ్. ఇప్పుడు మన అమ్మ నాన్నలు ఉన్నారు, మనకి జీవితం పంచాలంటే ఒక పిల్లల్ని కంటారు కదా, బర్త్ చేస్తారు, అదే చెప్తున్నాడు. దాన్ని ఏంటి, ప్రొడక్షన్ చేయడం, రీప్రొడక్షన్. అలాగే వాళ్ళు పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళకే పిల్లలు పడతారు, మళ్ళీ వాళ్ళు పెద్ద ఎదుగుతారు, వాళ్ళకే పిల్లలు పడతారు, అలాగే తరతరాలు. ఈ ప్రాసెస్ మొత్తాన్ని మనం రీప్రొడక్షన్ అంటాము. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్సెక్ట్స్, బర్డ్స్ అండ్ సమ్ యానిమల్స్ లే ఎగ్స్, బేబీస్ కేమ్ అవుట్ ఆఫ్ దీస్ ఎగ్స్. అలాగే చెప్తున్నాయి. ఇప్పుడు కొన్ని ఇన్సెక్ట్స్ అనేవి ఉన్నాయి, కీటక పదార్థాలు, అలాగే బర్డ్స్ పక్షులు, అండ్ సమ్ యానిమల్స్ కొన్ని జంతువులు, ఇవన్నీ ఎగ్స్ అనేవి పెడతాయి. ఎగ్స్ అనేవి పెట్టడం కాదు, ఏదైనా పిల్లల కండమైనా లేకపోతే ఎగ్స్ పెట్టడం. ఓవిపారస్ వివిపారస్ రెండు ఉంటాయి. స్నేక్స్ అనేవి కూడా ఉంటాయి, వివిపారస్ ఓవిపారస్ రెండు ఉంటాయి. గుడ్లు పెట్టేవి ఉంటాయి, గుడ్లు పెట్టలేనివి ఉంటాయి, కానీ బేబీస్ అనేవి మాత్రం వస్తాయి దీస్ ఎగ్స్ ద్వారా, అదే చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ ఏంటి, ప్లాంట్స్ ఆల్సో షో ప్రొడక్షన్. ప్లాంట్స్ కూడా ప్రొడక్షన్ అనేది చూపిస్తుంది, ఎలాగో చూద్దాం. మోస్ట్ ప్లాంట్స్ రీప్రొడ్యూస్
విత్ దేర్ హెల్ప్ ఆఫ్ సీడ్స్. అంటే ప్లాంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడానికి విత్తనాలని ఉపయోగించుకుంటాయి, అంతే కదా. ఇప్పుడు ఒక చెట్టుకి విత్తనాలు వచ్చినాయి అనుకో, ఆ విత్తనాలు తీసేసి మళ్ళీ ఈ భూమిలో పాతామనుకో అవి మళ్ళీ వస్తాయి చెట్లు. అది విత్తనం ఏ చెట్టుది ఆ చెట్టుదే, అలాగే ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. అదే చెప్తున్నాడు. దీస్ సీడ్స్ డెవలప్ టు బిగ్ ప్లాంట్స్. ఆ సీడ్ వేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకో నెలకో ఎన్నో ఏదైనా కానీ ఆ సీడ్ అనేది పెద్దగా ఒక చెట్టులాగా మారిపోద్ది కదా, మొక్క నుంచి చెట్టుగా అలా మారిపోవడం అని దీన్నే మనం రీప్రొడక్షన్ అంటాం. సమ్ ప్లాంట్స్ బిగెంట్ ప్లాంట్స్. అలాగే నాన్ లివింగ్ థింగ్స్ డు నాట్ మల్టిప్లై ఇన్ సేమ్ వే. అలాగే కొన్ని మొక్కలు ఉంటాయి, నాన్ లివింగ్ థింగ్స్ ఉంటాయి, అవి అనేవి ఏం చేస్తాయి, అవి ప్రొడ్యూస్ అవ్వలేవు, మల్టిప్లై ఇలాగా ప్రొడ్యూస్ అవ్వలేవు ఒకదానికి ఇంకో దానికి. ఇలాగే ఈ లెసన్ అయిపోయింది. నెక్స్ట్ వన్.